డెవాప్స్ అంటే టూల్స్ కాదు. డెవాప్స్ అంటే ఏంటి? అది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు డెవాప్స్లో ఇన్ని టూల్స్ ఎందుకున్నాయి, అసలు ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. నా పేరు నరేష్. లెట్స్ స్టార్ట్ ఎ వీడియో ఆన్ డెవాప్స్. అమెజాన్ చెందిన ఒక పెద్ద లీడర్ ఒక మాట చెప్పారు: యూ బిల్డ్ ఇట్, యూ రన్ ఇట్. ఇది చాలా ఉపయోగపడే స్టేట్మెంట్. డెవలపర్ కోడ్ రాసేటప్పుడే ఆ కోడ్ ప్రొడక్షన్లో ఎలా రన్ అవుతుందో కనుక ఆలోచించి రాస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయని ఆయన చెప్పారు. ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆ కోడ్ గురించి వచ్చే ఇష్యూస్ని యూజువల్గా ఆప్స్ టీమ్ ఏం చేస్తుంది అంటే రీస్టార్ట్ చేసి దానికి సంబంధించిన మాడ్యూల్స్ని కానీ మైక్రో సర్వీసెస్ని కానీ రీస్టార్ట్ చేసి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది కోడ్ వల్ల వచ్చే ప్రాబ్లమా అని చెప్పి ఆప్స్ టీమ్ గమనించలేదు. కానీ కోడ్ రాసే డెవలపర్కి తెలుసు. సో కోడ్ రాసే డెవలపర్ కనుక ప్రొడక్షన్లో ఎలా రన్ అవుతుందో కనుక ఆలోచించి రాస్తే చాలా ఉపయోగం ఉంటుందని ఆయన ఒక మాట చెప్పారు. ఇది మాట మాత్రమే కాదు, ఇది కల్చర్. ఒక కంపెనీ కనుక ఈ కల్చర్ని పాటిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. డెవాప్స్ అంటే టూల్ కాదు, డెవాప్స్ అంటే కల్చర్. అలాగే ఎట్సీ అనే ఒక ఈ-కామర్స్ కంపెనీ కూడా ఒక మంచి స్టేట్మెంట్ చేసింది: బ్లేమ్లెస్ పోస్ట్ మార్టం. బ్లేమ్లెస్ పోస్ట్ మార్టం అంటే ఒక వ్యక్తి వల్ల ఏదైనా అవుటేజ్ సంభవిస్తే, ఒక అప్లికేషన్ కనుక డౌన్ అయితే అది ఎవరు చేశారు అనేది వెతికే ముందు ఎందువల్ల అప్లికేషన్ డౌన్ అయింది అనేది వెతకాలి. మనము ఎప్పుడూ కూడా మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఒక వ్యక్తి మీద నెట్టివేయటానికి, పలానా వ్యక్తి చేశాడు అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పడానికి రెడీగా ఉంటాం. కానీ మన కల్చర్ ఎలా ఉండాలి అంటే బ్లేమ్లెస్ పోస్ట్ మార్టం. ఏ సిస్టమ్ వల్ల వాట్ వెంట్ రాంగ్ ఇన్ ద సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ హూ మెస్డ్ అప్. ఎవరు చేశారు అనే దానికంటే ఎందువల్ల సంభవించింది, ఏ తప్పు జరిగింది అనేది తెలుసుకోవడం ముఖ్యం. దీన్ని బ్లేమ్లెస్ పోస్ట్ మార్టం అంటాం. బ్లేమ్లెస్ పోస్ట్ మార్టం వల్ల మనము వ్యక్తుల్ని తప్పు చేయడానికి ప్రోత్సహించట్లేదు. వ్యక్తులు తమంతట తామే ఎక్కడ తప్పు జరిగింది అనేది భయపడకుండా చెప్పగలగాలి. నా వల్ల ఒక ఇన్సిడెంట్ సంభవిస్తే, ఒక అవుటేజ్ సంభవిస్తే, ఒక అప్లికేషన్కి డౌన్ టైం వస్తే ఎంతో లాస్ ఉంటుంది. అది నాకు తెలిసినా కూడా నేను ధైర్యంగా చెప్పగలగాలి, నేను చేసిన ఈ పని వల్ల అవుటేజ్ సంభవించింది. నెక్స్ట్ టైం ఈ పని జరగకుండా ఉండడానికి నేను డాక్యుమెంటేషన్ రాస్తాను. టీమ్స్తో కొలాబరేట్ అయ్యి ఇట్లా చేయడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి నేను వివరిస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇదే తప్పు మళ్ళీ వేరే వ్యక్తుల ద్వారా పునరావృతం కాకుండా ఉంటుంది. డెవాప్స్ అంటే టూల్ కాదు, కల్చర్. డెవాప్స్ అంటే టూల్ కాదు, ఆటోమేషన్. మీకు తెలుసో లేదో నెట్ఫ్లిక్స్ మనందరం చూస్తాం. నెట్ఫ్లిక్స్ రోజుకి సుమారు 2000 నుంచి 4000 డిప్లాయ్మెంట్స్ చేస్తుంది. మరి డౌన్ టైం సంగతి ఏంటి? మనందరికీ తెలుసు, ఒక డిప్లాయ్మెంట్ చేయాలి అంటే కస్టమర్స్కి ఒక డౌన్ టైం, ఈ పీరియడ్లో మన వెబ్ అప్లికేషన్ అవైలబుల్గా ఉండదు, మెయింటెనెన్స్ యాక్టివిటీ జరుగుతుంది అని. మనకి బ్యాంకింగ్ అప్లికేషన్స్, బ్యాంక్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. సాటర్డేనో సండేనో ఒక టైంలో అప్లికేషన్ అవైలబుల్గా ఉండదని చెప్పి మన బ్యాంక్ నుంచి మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ టైంలో డిప్లాయ్మెంట్స్ జరుగుతాయి. కానీ నెట్ఫ్లిక్స్ రోజుకి 2000 నుంచి 4000 డిప్లాయ్మెంట్స్ ఎలా చేయగలుగుతుంది? ఆన్సర్ ఆటోమేషన్. దీనివల్ల ఏమవుతుందంటే డెవలపర్స్ కెన్ పుష్ స్మాల్ అండ్ సేఫ్ చేంజెస్ కంటిన్యూస్లీ, నో డౌన్ టైమ్, నో వెయిటింగ్ ఫర్ రిలీజ్ డేస్. డెవాప్స్ అంటే టూల్ కాదు, ఆటోమేషన్. డెవాప్స్ అంటే టూల్ కాదు, మరి డెవాప్స్ అంటే ఏంటి? మీ అందరికీ తెలుసో లేదో టయోటా కంపెనీ ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ని తీసుకొచ్చింది అప్పట్లో.
దాన్ని లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఈ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఆటోమేటివ్ ఇండస్ట్రీలో పెద్ద విప్లవమే వచ్చింది. ఒక ప్రొడక్ట్ని తయారు చేసే విధానంలో ఒక గొప్ప మార్పు తీసుకురావడం వల్ల కంపెనీకి ఎంతో లాభం చేకూరింది. అట్లాగే వర్క్ ఫోర్స్ యొక్క ప్రొడక్టివిటీని కూడా బెటర్గా తీసుకురాగలిగారు. సేమ్ మెథడ్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా పాటిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే వేస్టేజ్ ఎక్కడ జరుగుతుందో తెలియాలి, ఆ వేస్టేజ్ని తగ్గించుకోవాలి. సో వెయిటింగ్ ఎక్కడుందో తెలియాలి, ఓవర్ ప్రొడక్షన్ ఎక్కడుందో తెలియాలి, రీవర్క్ ఎక్కడ చేస్తున్నామో తెలియాలి, ఎక్కడ ఎవరి అప్రూవల్ కోసం ఎక్కువ టైం పడుతుంది, టెస్ట్ సైకిల్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి, ఎందుకని అవసరం లేని ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్ మీద మనము టైం స్పెండ్ చేస్తున్నాం, ఎందుకని వాడని ఫీచర్స్ మీద మనం వర్క్ చేస్తున్నాం, ఎందుకని ఓవర్ ప్రొడక్షన్, బిల్డింగ్ అన్యూజ్డ్ ఫీచర్స్, రీవర్క్ ఎందుకని మళ్ళీ రీవర్క్ చేస్తున్నాం, చేసిన దాన్ని మళ్ళీ ఎందుకు చేస్తున్నాం, వేస్టేజ్. డెవాప్స్ అంటే టూల్ కాదు, డెవాప్స్ అంటే రెడ్యూస్ వేస్టేజ్. మీకు ఇక్కడ గూగుల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, గూగుల్ ఏం చేస్తుంది అంటే, గూగుల్ ఏదైనా ఒక ఫీచర్ని అందుబాటులోకి తీసుకురావాలి అంటే దానికి ఉన్న కోట్లాది కస్టమర్స్కి ఒకేసారి రిలీజ్ చేయదు. ఒక సబ్సెట్ ఆఫ్ యూజర్స్ని వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేస్తుంది ఆ ఫీచర్ని. దానివల్ల ఫాస్టర్ ఫీడ్బ్యాక్ లభిస్తుంది. ఆ ఫీచర్లో కనుక ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. సో కోట్లాది మందికి ఒకేసారి ఒక ఫీచర్ని రిలీజ్ చేసే బదులు తక్కువ మందికి ఒక ఫీచర్ని, ఒక కొత్త అధునాతనమైన ఫీచర్ని రిలీజ్ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలుసుకోవడం ఉత్తమం. గూగుల్ దీని మీద ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేసింది. దీన్ని మనం క్యానరీ డిప్లాయ్మెంట్ అని కూడా అంటాం. డెవాప్స్ అంటే టూల్ కాదు, డెవాప్స్ అంటే రెడ్యూస్ వేస్టేజ్ అండ్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. డెవాప్స్ అంటే టూల్ కాదు, డెవాప్స్ అంటే మెజర్మెంట్. నువ్వు ఒక దాన్ని మెజర్ చేయలేకపోతున్నావు అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోలేవు. ఇది మనందరికీ తెలుసు. గూగుల్ యొక్క రీసెర్చ్ టీమ్ ఏం చేసింది అంటే కొన్ని మెజరింగ్ పారామీటర్స్ని కనుగొంది. అవేంటంటే లీడ్ టైం ఫర్ చేంజెస్, డిప్లాయ్మెంట్ ఫ్రీక్వెన్సీ, ఎంటీటీఆర్, చేంజ్ ఫెయిల్యూర్ రేట్. లీడ్ టైం, ఒక కోడ్ కమిట్ అయిన దగ్గర నుంచి, గిట్హబ్లోకి పుష్ అయిన దగ్గర నుంచి అది ప్రొడక్షన్లోకి రావడానికి ఎంత టైం పడుతుంది, దాన్ని లీడ్ టైం అంటారు. డిప్లాయ్మెంట్ ఫ్రీక్వెన్సీ, హౌ ఆఫెన్ యూ రిలీజ్, ఎంత తరచుగా మీరు రిలీజ్ చేస్తున్నారు ఫీచర్స్ని. ఎంటీటీఆర్, సో ఇక్కడ డౌన్ టైం సంభవిస్తే, ఒక అవుటేజ్ సంభవిస్తే ఎంత టైంలో రికవర్ అవుతుంది. చేంజ్ ఫెయిల్యూర్ రేట్, మీరు చేసిన చేంజెస్ వల్ల ఫెయిల్యూర్స్ ఎలా సంభవిస్తున్నాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ ఇన్సిడెంట్స్కి కారణమవుతున్నాయి, దీన్ని చేంజ్ ఫెయిల్యూర్ రేట్ అంటారు. గూగుల్స్ డెవాప్స్ రీసెర్చ్ అండ్ అసెస్మెంట్ గ్రూప్ ఐడెంటిఫై చేసిన ఈ 4 మెట్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ మెట్రిక్స్ మీద చాలా ఫోకస్ చేస్తాయి. డెవాప్స్ అంటే టూల్స్ కాదు, డెవాప్స్ అంటే మెజర్మెంట్. ఇప్పుడు చెప్పింది ఇదంతా కూడా ఏంటంటే కామ్స్ మోడల్ అంటారు. కామ్స్ మోడల్, సి అంటే కల్చర్, ఏ అంటే ఆటోమేషన్, ఎల్ అంటే లీన్, ఎం అంటే మెజర్మెంట్, ఎస్ అంటే షేరింగ్. వీటి గురించి తెలియాలి అంటే మళ్ళీ నేను చెప్పిందని ఒక్కసారి రివైండ్ చేసి చూడండి. నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఈ కామ్స్ మోడలే. డెవాప్స్ అంటే టూల్ కాదు, డెవాప్స్ అంటే మైండ్ సెట్. నాకు తెలిసి మీకైతే ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను డెవాప్స్లో ఇన్ని టూల్స్ ఎందుకు ఉన్నాయి. డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు, డెవాప్స్ అనేది ఒక మైండ్ సెట్, ఒక ఫిలాసఫీ. ఒక గోల్ కోసం మనం అచీవ్ చేయడానికి ఏమేమి టూల్స్, ఏమేమి సాధనాలు కావాలో ప్రతి సాధనాన్ని మనం తీసుకుంటాం.
మన గోల్ని అకాంప్లిష్ చేసుకుంటాం. ఐ హోప్ మీకైతే ఈ వీడియో ద్వారా చాలా మంచి జరిగిందని నేను ఆశిస్తున్నాను. అలా అయితే దయచేసి లైక్ చేయండి. అట్లాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని ద్వారా ఈ వీడియోలు ఎంతవరకు మీకు అర్థమవుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది. అండ్ మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. థ్యాంక్ యూ.